సో ఈ మధ్య జరిగిన పాలిటిక్స్లో ఎక్కడ చూసినా అని 3 రంగుల జెండా బట్టి ఆ పాట కదా అన్న ఒకసారి అందుకో ఒకసారి. రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న. మీకు అనిపించింది అట్లా అంటే రేవంత్ అన్న ఎట్లా సీఎం అవుతాడు ఫ్యూచర్లో అన్నట్టు ఇట పాట రాస్తప్పుడు ఇట్లా? ఇప్పుడు కాదు, నాకు 2014-15లోనే అనిపించింది. వీళ్ళు అంటే కళాకారుల కోసమే ఇప్పుడు రోడ్ నెంబర్ 10లో ఒక భవన్ కట్టించారు. వాళ్ళ కోసం అన్నట్టే ఎక్కువ అది చేస్తారు. నేను కళాకారులకు కనిపించలేదేమో. నా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తెలంగాణలో నేను ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోటకు కూడా ఒక ఇన్విటేషన్ రాదు నాకు. పాట పాడినది ఎంత ఇంపార్టెంటో ఆ పాట పాడాలంటే అక్షరం అంతే ఇంపార్టెంట్. సో ఆ అక్షరం రాసిన వ్యక్తిని చూపించాలని స్పెషల్ గా మేము మైక్ టీవీలో ఫోకస్ చేసి మరి మైక్ టీవీ నాకు ఇల్లు లాంటిది. మైక్ టీవీ అవునా? నేను మైక్ హౌ ఇస్ ఇట్ జర్నీ ఎట్లుంది? ఫిలిం ఇండస్ట్రీలో ఎట్లుంది ప్రోత్సాహం? ఫిలిం ఇండస్ట్రీలో విమానం సినిమా వరకు గందరగోళంగానే ఉండే నా పరిస్థితి. నాకే ఏంటి రా నాయన మనకేంటి లైఫ్, నువ్వు పాటలు రాసుకోవచ్చుగా నీకెందుకు మ్యూజిక్ అనేవాళ్ళు. నువ్వెవడరా బాయ్ నేనేం చేయాలో చెప్పడానికి. మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎవరో గుర్తించేది అంటే నేనే ప్రాబ్లం, జనాలతో గుర్తించబడి జనాలతో ఓటేపించుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆగండి అని. నువ్వు రాయి నేను శిల్పి, అన్నదమ్ములు, నాన్న పాట, డ్రైవర్ మల్లయ్య, మైక్ టీవీలో పాటలు ఇవన్నీ చేసి. ఇండస్ట్రీలో ఎట్లుంది ప్రోత్సాహం? ఎవరైనా పెద్ద మనుషులు ఐ మీన్ లైక్ నోన్ పీపుల్ ఎవరైనా పిలిచి శబాష్ బేటా మంచి చేసినావు అనేటోళ్ళు ఉన్నారా? అంటే రావేంద్రరావు గారు ఆ విమానం సినిమా అప్పుడు పిలిచి మమ్మల్ని అందరం టీం అందరిని అభినందించారు. నమస్తే, నేను ప్రియాంక. ఒక మాట ధైర్యాన్ని ఇస్తే ఒక పాట ఒక ఊపునే ఇస్తుంది. ఒక పాటతోటి రాజ్యాలు కూలిపోతే అట్ ద సేమ్ టైం నిలుస్తాయి గిట. పాటకి అంత పవర్ ఉంటుంది. స్వచ్ఛమైన పల్లెటూరులో పుట్టి ఓకే ఒక మంచి ముత్యంలాగా మనకు మంచి మంచి పాటలు ఇచ్చినా కానీ ఎప్పుడు తెర వెనకాలనే ఉంటాడు. ఇప్పుడు మన తెర ముంగట్టుకు వచ్చిండు. ఎట్లున్నావునా? సూపర్, మంచినా? ఎందుకు అట్లా చూస్తున్నాయి? మన తప్పు చెప్పినానా? ఇట్లాంటి ఇంట్రడక్షన్ నేను ఎక్కడ వినలే. అంతేనా? పోలే అదిరి పోలే. యా, సో అన్న పేరు చరణ్ అర్జున్ అందరు తెలిసిందే, కానీ ఒకసారి ఫార్మల్గా చెప్పాలని చెప్తున్నా నేను. ఏం లేదు, సో ఈ మధ్య జరిగిన పాలిటిక్స్లో ఎక్కడ చూసినా అని 3 రంగుల జెండా బట్టి ఆ పాట కదా అన్న ఒకసారి అందుకో ఒకసారి. నువ్వు వాడితే వాళ్ళకి తెలుస్తుంది. అది వాళ్ళు నరసన్న గొంతులో విని విని ఉన్నారు. వాళ్ళకి ఒక్కసారి ఇదేదో వేరే వాడు వచ్చి పాడినట్టుంటది నేను పాడితే. కానీ రాసింది అయితే మీరే కదా. దాని సృష్టికర్త కర్మకి అన్ని నేనే. బట్ మళ్ళీ జనాల వాయిస్ లో విన్నారు కాబట్టి వాళ్ళకు అలవాటు అయి ఉంటది కదా. సో ఆ వాయిస్ లోనే వాళ్ళకి అది అలవాటు అవుతుంది. ఇప్పుడు మీరు అన్నం తింటున్నా నేను తినడం బందే కదా. ఇది అంత ఎందుకు, మీరు వాడొచ్చు కదా, అంటే వచ్చు కదా పాట మమ్మల్ని వాడాలా? రంగుల జెండా బట్టి సింగమోలే గదిలినాడు అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమి నవనవుతాడు బీద సాదల ధైర్యం వీడు అగ్గరు కాంగ్రెసు సూర్యుడు మన రేవంత్ అన్న దొంగ ధొరల భరతం పడతాడు. ఈ లాస్ట్ మాట అనాలంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది ఆ పాట రాసేటప్పుడు, ఇప్పుడు అనేటప్పుడు కూడా. అంతేనా? ఎవరంటో ఆ దొంగ ధొరలు భర్తం పడతాడు అంటే అన్న మాటలు విని 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 ఆయనతో కూర్చున్నప్పుడు అది బ్రెయిన్లో నాకు నాటుకుపోయింది. అది మీకు అనిపించింది అట్లా అంటే రేవంత్ అన్న ఎట్లా సీఎం అవుతాడు ఫ్యూచర్లో అన్నట్టు ఇట పాట రాస్తప్పుడు? ఇప్పుడు కాదు, నాకు 2014-15లోనే అనిపించింది. ఏంది ఈయన పక్క? మీరు తెలంగాణ పులిబిడ్డ అనే పాట వినండి, మిలియన్ల కొద్ది వ్యూస్ ఉంటుంది అది. అవును, దాంట్లో అన్ని రాసేసా నేను. కొడంగల్లో చిన్న దొరల్ని ఎదిరిచ్చేశాడు, రాష్ట్ర స్థాయిలో పెద్ద దొరతో యుద్ధానికి సిద్ధమైనాడు, ఎంత దొక్కితే అంత లేస్తాడు అన్న అని చెప్పి నేను అందులో రాశాను. చూడండి 9 ఏళ్ల క్రితం. అవునా? సో ఎలా ఉంది రేవంత్ అన్న తోటి జర్నీ? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అన్నట్టు మొత్తం స్టేట్ అంతా తెలుస్తుంది, కానీ ఆయనని పర్సనల్ గా అంటే ఇప్పుడు ఆయన కాన్స్టిట్యున్సీలో ఉండే వాళ్ళకు లేకపోతే ఆయన నియర్ అండ్ డియర్ వాళ్ళకి తెలుస్తుంది. సో మీరు ఆయనతో ట్రావెల్ చేసారు, మీకు ఆయన తోటి మంచి పరిచయం. పోరాటంలో నేను ఒక భాగమే. అవునా? సో తెలంగాణ హెజిటేషన్ అన్నప్పుడు ఈయన రోల్ ఏముండే మీరు ఆయనది? అప్పుడు నేను తెలంగాణ ఉద్యమాలలో అప్పుడు యాక్టివ్గా లేరు. ఓకే, రేవంత్ అన్న ఎప్పుడైతే జైలుకి వెళ్ళాడో ఆ రోజు నుంచి నేను రేవంత్ అన్నతో ఉన్నా.
అన్న మీరు ఎప్పుడైనా అనుకున్నారా అట్లా లైక్ యునో ఒక్క పాట మనిషి లోపట ఇంత చేంజ్ తెస్తుంది అన్నట్టు మీరు ఆయనకు ఒక యాంగిల్ అంటే ఒక పాట రూపంలోనైతే బ్రేక్ ఇచ్చిరని చెప్పుకోవచ్చు కదా? ఎందుకు అని అంటే ఇప్పుడు ఆయన నోటుకి లైక్ యునో అవును. ఓటుకి నోటు కేస్ సంథింగ్ అది అయినప్పుడు ఆయన మీద మొత్తం నెగటివ్ అది వచ్చిండే. అవును ఇంకోటి అందరికి ఆయన టీడీపీ అన్నట్టు ఉన్నప్పుడే కదా ఈ పాట పుట్టింది. అవును ఒక పాట మొత్తం చేంజ్ చేసింది అనుకోవచ్చా? అదే నేను అవన్నీ తెలంగాణ పులిపిట్ట అప్పుడు జనం అంతా అందరు నెగిటివ్ కాలం ఉన్నప్పుడే ఆయనకు అంత గొప్ప పాట రాసిన నేను ఆ, తెలంగాణ పులిబిడ్డ. అంటే నేను అన్నతో డైరెక్ట్ కలిసి చూశాను, ఆయన బాధ విన్నాను, ఆయన గాయాలు, ఆయన పోరాటం, ఆయన ఎందుకు ఆయనకు అన్నీ ఉన్నాయి. ఉమ్, నేను ఆయనను కలిసినప్పటికే 2015లోనే ఆయన జూబ్లీహిల్స్లో ఇప్పుడున్న ఇల్లు. ఇల్లు మంచి ఇల్లు ఉంది. ఉమ్, కొడంగల్కి పిలిపించుకున్నాడు నన్ను జైలు నుంచి వచ్చాక హౌస్ అరెస్ట్ కోసం, నేను నర్సన్ ఇద్దరం వెళ్ళాం. ఉమ్, అక్కడ వెళ్తే అక్కడ ఇంద్రభవనం లాంటి ఇల్లు ఉంది. ఉమ్, అంత ఆయన ఎమ్మెల్యే అప్పటికే ఒక తెలుగుదేశం లాంటి పార్టీకి ఆల్మోస్ట్ ఒక ఇంకా నేను నెక్స్ట్ తానే ఆ పార్టీకి మొత్తం అయ్యే అంత స్థాయిలో ఉన్నాడు ఆయన. ఉమ్, కానీ ఎందుకు ఈ ఆరాటం, ఎందుకు ఒక ఆల్రెడీ అధికారంలో రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తితో, అసలు మహావృక్షంలా కనపడుతున్న ఒక మనిషితో ఎందుకు ఇతనికి పోరాటం అంటే ఆయన వ్యక్తిగతం కాదు అది. ఉమ్, ఆయన ఏదో ఏదో మిస్ అవుతుంది ఈ సమాజం, ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో అందరు రాంగ్ వేలో వెళ్తుంది, ఇది ఉమ్, దీన్ని సరి చేయాలి, ఇది కరెక్ట్ కాదని అప్పటి నుంచి ఈ నిన్నటి వరకు ఉమ్, ఆ ఒక్కడే మొత్తుకున్నాడు, ఆ, ఆ ఒక్కడే కొట్లాడాడు, ఆ, ఆ ఒక్కడే అన్నాడు. అది మేము ఆయన టీవీలలో మీరు చూస్తారు పాటలు తీసే క్రమాల్లో మాతో ఆయన కూర్చొని ఇంటరాక్ట్ మాట్లాడుతున్నప్పుడు అవుతుంది. నాకు అర్థమైంది ఇతనిది ఏదో రోజు వర్కౌట్ అవుతుంది, ఉమ్, ఏదో రోజు ఇతనే కరెక్ట్ అని సమాజం అంతా రేవంత్ అన్న బాట నడుస్తారు ఉమ్, అని నేను 9 ఏళ్ల క్రితమే అనుకున్నాను. ఉమ్. ఇప్పుడు నడుస్తున్నా. అంతేనా? ఏమైనా కలిసిరా? అది గెలిచినాక కలిసిందా? గెలిచినాక మాట్లాడాము కాల్స్ అవి, కానీ ఇంకా అంటే నేనేంటని ఇంట్లో మనిషిలాగా ఫీల్ అవుతాము, అందరిలో వెళ్ళి ఆ బొకేలు ఇచ్చి 5 నిమిషాలు మాకు అసంతృప్తిగా ఉంటుంది. ఆయనకు కూడా తెలుసు అది, ఆ, వీళ్ళందరూ కొంచెం తేడా, ఉమ్, వీళ్ళని మంచిగా ప్రశాంతంగా కూర్చొని ఆ. మాట్లాడదాలనుకుంటున్నాడేమో. ఆ, మన వాళ్ళ బ్రదర్తో కూడా మాట్లాడితే అదే అన్నారు, అన్న ఫ్రీ ఉన్నప్పుడు ఒక రోజు ఇంటికి దగ్గర రండి. ఉమ్. చాలా మాట్లాడేది ఉంది అన్నతో, నా గురించి కాదు రాష్ట్రం గురించే. మీరా? నాకు ఒక కళ ఉండే ఎప్పటి నుంచో, ఆ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రాష్ట్రాన్ని ఏలే మనుషులతో కూర్చొని ఆ, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కళా సంపదను, మన సంస్కృతులను, వీటన్నిటి మీద ఒక మనదాకా కళల్ని, మన సాంప్రదాయాలని ఏం చేసినారు అంటే వాళ్ళని కూడా పార్టీ కోసమే వాడుకున్నారు. ఉమ్, ఒక సారథి అని ఒకటి పెట్టేసి ఉమ్, అందరిని అందులోనే స్టేజ్ల మీద పెట్టి వాళ్ళ ఎన్నికలకి, వాళ్ళ ప్రచారాలకి వాడుకున్నారు. ఉమ్, అది కాదుగా తెలంగాణ కళ అంటే, ఉమ్, అది కాదుగా తెలంగాణ కళా సంపద, కళా వైభవం అంటే. ఉమ్, సో అది ఎక్కడా లేని, భారతదేశంలో ఎక్కడ లేని అద్భుతమైన కళలు, అద్భుతమైన అసలు పాటలు పుట్టేదే మన దగ్గర, ఉమ్. ఉద్యమాలు పుట్టేదే మన దగ్గర. ఉద్యమాల గడ్డం అనేది. సో ఈ పాటలు అసలు మనం ఎప్పుడు పురాణాల్లో ఎవరు చేశారో తెలియని కంపోజిషన్ పాటలు తెచ్చి ఇప్పుడు సినిమాల్లో పెడితే ఉమ్, బ్లాక్ బస్టర్ ఇట్లు కొడుతున్నాయి అవి. ఉమ్, అంటే మన దగ్గర ఉన్నంత అద్భుతమైన కంపోజర్లు ఎక్కడ ఉండరు, ఉమ్, మన దగ్గర ఉన్నంత రైటర్స్ ఎక్కడ ఉండరు. ఈవెన్ ఆ టీఆర్ఎస్ సభల్లో పాడే స్టేజ్లో పాడుతుంటే నాకు వాళ్ళని చూస్తే ఎంత బాధ అయ్యేదంటే, మహా టాలెంట్ ఉన్న వాళ్ళు ఉంటారు వాళ్ళంతా, ఆ, పాపం అనవసరంగా పూసేసుకొని ఇక వాళ్ళ వాళ్ళ భజనతో పాటు ఉమ్, ఇక్కడ పొట్టోడా 3 అడుగులోడా పొట్టోడా తొక్కుతాం సార్ ఇట్ అంటుంటారు వీళ్ళు. ఉమ్, ఎందుకు అంత అనిపించేది నాకు. ఉమ్. ఇప్పుడు అయ్యింది, ఓడిపోయారు, వీళ్ళు వచ్చారు, ఈయన ముఖ్యమంత్రి, ఎప్పుడు ఒకరే ఉండరు కదా, అంతే కదా. మనం కళాకారులం అంతే. ఉమ్, ఇప్పుడు నేను రేవంత్ అన్న గురించి చెప్పాను అంతే, ఉమ్, రేవంత్ అన్న గురించి పాడాను, కానీ ఏది స్టేజీల మీదకి వెళ్ళి రేవంత్ అన్న ఆయన అనలే నేను. ఉమ్, ఉమ్. ఎందుకంటే మనల్ని అందరూ అభిమానిస్తూ ఉంటారు, ఓకే. అన్ని పార్టీలలో ఉంటారు. అంతేనా? సో కాబట్టి అన్ని పార్టీలలో ఉంటారో లేదో నాకు తెలియదు, కానీ నువ్వైతే అందరు పార్టీలకు పాట పాడను. ఎక్కువ నేను పర్సనల్గా రేవంత్ అన్నతో ఎక్కువ ఏదన్నా కేసీఆర్ గారిది గిట్ట ఏదో పాట పాడిరు కదా, అది కేసీఆర్ బాగా వైరల్ అయింది. కేసీఆర్ కథాగానం ఆ, అక్కడే వచ్చింది. కేసీఆర్ కథాగానం చేసిన తర్వాత కూడా నన్ను పట్టించుకోలేదన్న కోపమే 3 రంగుల జెండాకి అంత అద్భుతమైన పదాలు పడ్డాయి. అంతేనా? ఆ మంట, ఆ కోపం అయ్యో, ఏమైంది అంటే ఏమైంది? ఆయన కలవలేదా మిమ్మల్ని? ఎక్కడ మీరు చూడండి, నేను నీకు నా ఫోటోలు అన్నీ చూపిస్తాను. ఉమ్. ఒక కేసీఆర్ గారితో, కేటీఆర్ గారితో వీళ్ళతో ఒక ఫోటో కూడా ఉండదు నాకు. అంటే ఇది ఎక్కడ అంటే నాకు ఒక డౌట్ వచ్చింది పక్క ఇప్పుడు మీరు ఈ రాష్ట్ర మాట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారితో ఉంటుంది, ఉమ్, గంటలు గంటలు మాట్లాడినవి ఉంటాయి. ఉమ్, రేవంత్ అన్నతో అయితే కోకొల్లలు ఉంటాయి. ఉమ్. ఇంకెవరెవరితో ఉంటాయి. ఉమ్. అసలు ఈ తెలంగాణ గవర్నమెంట్లో ఒక మినిస్టర్తో కూడా ఉండదు నాకు. వీళ్ళు అంటే కళాకారుల కోసమే ఇప్పుడు రోడ్ నెంబర్ 10 లో ఒక భవన్ కట్టించిర్రు, వాళ్ళ కోసం అన్నట్టే ఎక్కువ అది చేస్తారు. అంటే నాకు తెలిసినంత మటుకు నేను కళాకారులా కనిపించలేదేమో. అంతేనా? అది కేసీఆర్ కథ అంటే గానం ఆయన మీద కోపంతో రాసే పాటనా అయితే? అంతే. 3 రంగుల జెండా రోజు నాకు నరాల్లో మంట ఉంది ఆ రోజు.
నన్నెందుకు పట్టించుకోరు వీళ్ళు, ఆ, అంటే నేనెంత తక్కువ. ఆ, 10 సంవత్సరాలు తెలంగాణ వచ్చి ఉమ్, తెలంగాణ రాష్ట్రంలో నేను నిన్న కూడా ఇంకో ఛానల్ చెప్పిన, మైక్ టీవీలో చెప్తే ఇంకా బాగా ఎక్కుతుంది కానీ నీకు చెప్తున్నా. నేను 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు విజన్ 2020 అని ఒక డాక్యుమెంటరీ రిలీజ్ చేశారు. అవును. నాంపల్లిలో లలిత కళాతోరణంలో, నాకు బాగా గుర్తు. ఆ, నాకు అప్పుడు చదువుకునే ఏజ్లోనే జన్మభూమి కాంపిటీషన్స్కి వెళ్తే రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చింది. అప్పటి. చంద్రబాబు నాయుడు గారి సంతకంతో సర్టిఫికెట్ ఉంటుంది ఆ. అప్పుడు ముఖ్యమంత్రి. సో అదే నాలో స్ఫూర్తిని నింపింది. అంటే నేను ఇన్ని లక్షల మందిలో కూడా నేను ఒక అవార్డు తెచ్చుకోగలిగానంటే అనవసరంగా ఇక కాలేజీలో కాటికిడి పోయి టైంలు వేస్ట్ చేయకూడదు. ఈ వయసునంతా వేస్ట్ చేసుకోకుండా ఈ పని పోరాడితే పాటల్లో మనం టాప్ అవుతాం అని ఆ రోజే డిసైడ్ అవ్వడానికి నాకు అవార్డు ఉపయోగపడ్డది. అంటే ఇండైరెక్ట్ స్కూల్ ఉన్నప్పుడు కాలేజ్ ఉన్నప్పుడు స్కూల్ అయిపోయి ఆ టైం కాలేజ్ అప్పుడు ఇంకా నమస్తే పెట్టి బాబు గారే నాకు తెలియకుండా ఇండైరెక్ట్ గా పరోక్షంగా నాలో స్ఫూర్తి నింపారు పాట. కట్ చేస్తే ఆ రోజు విజన్ 2020 అనే డాక్యుమెంట్ రిలీజ్ చేయడానికి సమైక్యాంధ్రలో, అంత రాష్ట్రమే రాలే మనకి ఇంకా, సమైక్యాంధ్రలో మా జిల్లా నల్గొండ జిల్లా కలెక్టర్ నీలం సహాని గారు ఉండేవారు, పేర్లు అన్నీ గుర్తున్నాయి నాకు. ఆమెతో పాటు బస్సులో నేను కూడా ఒక అతిథిని, దానికి గవర్నమెంట్ అఫీషియల్గా నన్ను పిలిపించి ఆ లలిత కళాతోరణంలో నేను ఒక గెస్ట్ అక్కడ. అలాంటిది నా తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల తెలంగాణలో నేను ఒక స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోటకు కూడా ఒక ఇన్విటేషన్ రాదు నాకు. ఈ సరే 10 అయిపోయింది, ఏది రావట్లేదు. కనీసం ఈ కేసీఆర్ కథాగానం ఇవన్నీ చేస్తేనైనా ఆ పాట హిట్ అయింది కాబట్టి ఇప్పటి నుంచి అయినా మనల్ని ఏమైనా గుర్తిస్తారేమో, ఇప్పటి నుంచి అయినా మనల్ని ఏమన్నా. ఆ పాట వాళ్ళ పిఆర్ఓ మిట్టా సురేందర్ రెడ్డి గారు, మిట్టా సైదిరెడ్డి గారు అని ఉంటారు. అప్పటికి నేను రేవంత్ అన్న మనిషినే. రేవంత్ అన్నకు అప్పటికే నేను 15లోనే పాట నేను ఇండిపెండెంట్ సాంగ్స్ ఏవి నువ్వు రాయి అన్నీ 2019లో వచ్చాయి. ఇవేవి రానప్పుడు 15లోనే నన్ను రేవంత్ అన్న గుర్తుపట్టి ఈడైతేనే కరెక్ట్ రాస్తాడు, ఈడైతే కరెక్ట్ చేస్తాడని చేసినా కానీ నేనేం బయటికేం ఫోకస్ అవ్వలేదు. సరే ఆయనకు చేశాను, అయిపోయింది. రేవంత్ అన్నే అనేవాడు, మీరు ఎదిగే వాళ్ళు మీకు ఎందుకు ఇవన్నీ ముద్రలు, సో మీరు చేసి పెట్టండి అంతే అని చెప్పి చేశాడు. నా పేరు కూడా ఎక్కడ వేయలేదు. సో ఆయన కూడా మనుషుల్ని కాపాడే గుణం ఉంటుంది ఆయనకి. ఇప్పుడు నా అలాగా మీరెందుకు అందరు ఆగమవడము, మీరు చేసి పెట్టండి అని మాతో చేయించుకునేవాడు, కొడంగల్ పిలిచేవాడు. కానీ నేను ఆ రోజే ధైర్యంగా ఫోటోలు కూడా పెట్టేటోని. కొందరు తిట్టేవాళ్ళు నన్ను. ఎప్పుడైతే ఈ మిట్టా సైదిరెడ్డి గారు వచ్చారో, ఆ ఏ పల్లె పిల్లోడు అంటే ఉద్యమంలో పాల్గొనలేదనే ఒక గిల్టీ ఉండే నాకు. అంటే తెలంగాణ వాడినై నేను అప్పుడు సినిమాల్లో అప్పుడప్పుడు ఎదుగుతున్నా. అరే అనవసరంగా నా సినిమా ఫీల్డ్లో నాకు మళ్ళీ బ్యాడ్ వస్తుంది, ఈ తెలంగాణ ఇవన్నీ ఎందుకు మనకు, సరే అది అందరు కొట్లాడుతురుగా, వాళ్ళందరూ మన తరపున కొట్లాడని వస్తే సంతోషం అనుకొని నేను బాంబే చెన్నైలో ఉండేవాడిని. ఆ గిల్ట్ వీళ్ళు ఎప్పుడైతే కేసీఆర్ గారు పాట చేయమని వచ్చారో అప్పుడు కూడా నేను ఒక రూల్ పెట్టినా. ఏం పెట్టినంటే ఆయన కోసం కొట్లాడుతున్నాడు రేవంత్ అన్న ఈడంగా. సో రేవంత్ అన్నకు నేను ఆల్రెడీ పాటలు చేసిన, మళ్ళీ నేను ఆయన గొప్పోడు, ఆయన సూపరు, ఆయన పరిపాలన సూపర్ అని చెప్పితే మళ్ళీ నా నైతికంగా నాకు మనసు ఎట్నో అనిపిస్తుంది. అందుకని నేను ఏం చేశానంటే, నా కథాగానాలో కాన్సెప్ట్ ఉంది, కేసీఆర్ గారి మీద బర్త్డే కోసం ఏదో ఆయన గొప్ప అని పాట అట్లా వద్దు, నా కథాగానాలు నేను కాన్సెప్ట్ పెట్టుకున్నా. ఒకరోజు ప్రియాంక కథాగానం కూడా చేస్తా. ఎలా అంటే ఈ కథాగానాలలో కాన్సెప్ట్ ఏంటంటే, ఒక మనిషి తాలూకు అతని జీవితంలో సాధించిన అద్భుతమైన విజయాలు, ఆయన స్ఫూర్తినిచ్చే అంశాలు ఒక 100 ఏళ్ల తర్వాత జనరేషన్ కూడా అవి ఉండాలి. సో అందుకని ఈ కథాగానం లాగా చేద్దాం కేసీఆర్ గారిది. దీంట్లో నేను టీఆర్ఎస్ పార్టీ గురించి చెప్పను, ఆ జెండా చూపియను, ఆయన పథకాలు పాలసీల గురించి చెప్పను, మనిషి గురించి కథ చెప్తా. అది అలా చేశాను నేను కేసీఆర్ గారు. ఏ పల్లె పిల్లోడో, ఏ తల్లి బిడ్డాడో, అయ్య కడుపు సల్లగుండా రాజ్యం తెచ్చాడు, ఎన్ని గడపలు దొక్కాడో, ఎన్ని బాధల పడ్డాడో, 60 ఏండ్ల గోస తీర్చి సంబురమిచ్చాడు, 60 ఏళ్ళ గాయాలు మరవలేని వేదనలు అన్ని మాయమవుతాయి నిన్ను చూడగాని, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాన్ని. ఈ పాటని వీరని టీఆర్ఎస్ కార్యకర్త ఉన్నాడు, వీనని టీఆర్ఎస్ మినిస్టర్ ఉన్నాడు, వాడుకొని ఎమ్మెల్యేలు ఉండరు. కేసీఆర్ గారు కూడా ఈవెన్ ఇంట్లో ఉన్నప్పుడు ఆయనకు బాధ వేసినప్పుడల్లా ఈ పాట వింటాడు అంటారు. కానీ ఏ ఒక్క రోజు ఎవరి నుంచి ఒక చిన్న మెసేజ్ కానీ, కేటీఆర్ గారు ట్విట్టర్లో అంటే ట్విట్టర్లో అన్నీ వేస్తారు, మా నాన్న గురించి ఇంత గొప్ప పాట రాసినావు, థ్యాంక్ యూ బ్రదర్ అని ట్విట్టర్లో ఒకటి, అది కూడా నేనేమైనా ఎమ్మెల్సీని అడుగుతానా,
రాజ్యసభలో అడుగుతాను నేను. నాకు నా ఫీల్డ్ ఉంది. నేను అద్భుతమైన దేవుడు నాకు రచన ఇచ్చాడు, సంగీతం ఇచ్చాడు, పాట ఇచ్చాడు. నా సినిమా ఫీల్డ్ ఉంది నాకు. నాకు అందరు ఉన్నారు. నాకేం అవసరం? జస్ట్ నా తెలంగాణలో, నా తెలంగాణ రాష్ట్రంలో నేను తెలంగాణ బిడ్డగా అప్పుడెప్పుడో సమైక్యాంధ్ర వాళ్ళే నాకు ఆ బస్సు ఇచ్చి నల్గొండ నుంచి తీసుకొస్తే నువ్వు కనీసం చిన్న అకేషన్ కూడా పిలవకపోతే ఎంత బాధ ఉంటుంది? ఆ బాధ నుంచే అది కూడా కాదు. ఇంకా దానికన్నా నేను ఇంకా మీకు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి ఏంటంటే, వల్లాల వానెక్కని ఆ పాట పాడిన సింగర్ ఉంటారు. నేను ఆ తర్వాత కూడా కొన్ని పాటలు ఏదో చేశాను ఇష్టం లేకుండానే. ప్రతిసారి ఆయన బర్త్డే అప్పుడు వస్తారు, ఈ సైదిరెడ్డి అన్న వానెక్క. నేను చెయ్యను, నాకు ఇష్టం లేదు, అంత మంచి పాట చేస్తేనే నన్ను ఎవరు పట్టించుకోలేదు, నాకు అవసరం లేదు, నేను రేవంత్ అన్న మనిషిని, నాకు ఇష్టం కూడా లేదని చెప్పి నేను డైరెక్ట్ బాధాప్తో చెప్పేటోనే. అయితే వల్లాల వానెక్క ఉండి, తమ్ముడు ఇది ఒక్కసారి చేతమ్మి, నాకు ఏదో పోస్ట్ వస్తుంది, నాకు ఏదో చైర్మన్ వస్తుంది, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు చొప్పదండి నుంచి, అట్టా ఇట్టంటే నాకు ఎట్లుంటుంది అంటే నా పక్కన ఉన్న వాళ్ళకి ఏదో చేయాలని కూడా ఉంటుంది. సరే నేను ఎలాగ నన్ను వాళ్ళు పిలవరు, నేను పోను, దీనివల్ల మీకన్నా మేలు జరుగుతుందేమో అని చెప్పి అదొకటి ఇదొకటి చేస్తే ఈ రోజుకి ఆమె ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంది వల్లాల వానెక్క. మొన్న కూడా నేను రేవంత్ అన్నకు వేదికల మీద పాటలు పాడే వాళ్ళు కావాలని నాకే అప్పచెప్పారు. అది ఎవరైనా ఉంటే చూడు చిన్ని అంటే ఎంతమందిని అడిగాను నేను, ఎవరు రారు అసలు. కొందరేమో డిమాండ్లు చేస్తారు, కొందరేమో రారు. వానక్కని కూడా అడిగితే నాకు మొన్ననే ఆయన సార్ కలిసిండు, ఈసారి కలిసిండు, నాకు ఈసారి ఏదో ఇస్తారట, నన్ను అనవసరంగా జడగొట్టకు తమ్మి అనేది పాపం. అంటే పోయినా మీరు పోయిరా ఈ క్యాంపెయిన్ లో మొన్న జరిగిన ఎలక్షన్స్ అప్పుడు గిట? లేదు అంతే వెనకాలనే క్యాంపెయిన్లకి వేదికల మీదకి ఎవరినైనా చూడమని చెప్పారు నాకు. కానీ మీరు ఎప్పుడైనా పోయిరా ఈ ఎలక్షన్? నేను చెప్పాను కదా, నన్ను రేవంత్ అనే రానివ్వడు. అంతేనా? నేను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లాగే ఉండాలి, నన్ను చాలా పెద్ద పెద్ద కంపెనీలు కూడా పంపిస్తానని మొన్న కూడా అనేవాడు, ఇది సీఎం అవడానికి ముందు కూడా. నన్ను సినిమా మ్యూజిక్ డైరెక్టర్ లాగానే ఉంచేవాడు. నాకు అదే నచ్చింది రేవంత్ అన్నలో. మన ఏ పాట అవసరం ఉంటే వచ్చినప్పుడు పిలుస్తాడు, చేయించుకుంటాడు, కానీ ఇప్పుడు నువ్వు చేసావు, ఈ చిన్ని చేసాడని నన్ను బదనాం చేయడం అది ఇష్టం ఉండకపోయింది. దాంట్లో బదనాం ఏముందా? ఏది ఉందో అదే వాడుతారు కదా దాంట్లో. కాదు, బిఫోర్ వేదికల మీద, పార్టీ వేదికల మీద నన్ను నిలబెట్టడం అట్లా అంటే ఇష్టం ఉండకపోయింది. ఓకే ఫైన్. నాకు అంటే డిడ్ యూ ఎక్స్పెక్ట్ ఇట్లా అవుతుందని? అంటే ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అది ఏంటది డీజేలో డాన్స్ అన్నట్టు డాన్స్ ఆడుతున్నారు అంటే అందరూ డాన్స్లు వేయాలనే నేను కాన్సెప్ట్ తో చేసినది. కానీ ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు వేస్తారని ఊహించలే. కానీ మిగతా వాళ్ళందరంటే నేను ఈ పాట పిసిసి అధ్యక్షుడిగా అన్న రేపు ప్రమాణం చేస్తాడన్న రోజు నేను నర్సన్న స్టూడియోలో కూర్చున్నప్పుడు ఏ పాట చేద్దాం, ఏ పాట పాడదామని నర్సన్న ఏదో 4 పాటలు చెప్తే నేను ఒకటే మైండ్ లో అనుకున్నా, ఏమనుకున్నా అంటే రేవంత్ అన్నని కంప్లీట్ గా కాంగ్రెస్ మ్యాన్ గా జనాలు ఆ తెలియని మత్తులో ఒప్పేసుకోవాలా, ఒక ట్రాన్స్ లోకి తీసుకెళ్ళాలి వీళ్ళని. తీసుకెళ్ళి వాడికి తెలియకుండానే వాడు రేవంత్ అన్నని ఒప్పుకోని వాడు కూడా రేవంత్ అన్న పాట వాడేసేయాలి, వాడు ఎగరాలి, వాడు డాన్స్ చేయాలి. ఇది చేయాలంటే ఏం చేయాలని చెప్పి అప్పుడు నేను జగ్గి వాసుదేవ్ గారు, సద్గురు గారు ఉంటారు, ఆయన వీడియోలన్నీ చూసిన కాసేపు. ఎందుకు శివరాత్రి రోజు ఒక అర్ధరాత్రి కాగానే వీళ్ళందరూ ఎగురుతూ ఉంటారు, ఇందులో ఏముంటది? శివరాత్రి ఆయనతో పాటు అందరు డాన్స్లు వేస్తారు అక్కడ. ఎవడు సెలబ్రిటీ లేదు, విఐపీ లేదు, డబ్బున్నోడు లేదు, మామూలుడు లేదు, అందరు ఎగురుతూ ఉంటారు. ఒక మత్తు ఆవహిస్తుంది ఒక సమయాన్ని వచ్చినప్పుడు. ఇలాంటి మత్తు ఒక పొలిటికల్ సాంగ్ లో పెడదాం, స్పిరిచువల్ నుంచి. అందుకే నీకు ఆ పాట వింటున్నప్పుడు ఎక్కడ అది పొలిటికల్ సాంగ్ లా ఉండదు, ఒక శంకు, శివుడి అదన్నీ ఉంటాయి దాంట్లో. తెలియని దాన్ని సినిమాటిక్ మ్యూజిక్ చేసేసి దాంట్లో అద్భుతంగా తెలియకుండానే రేవంత్ అన్నని కాంగ్రెస్ మ్యాన్ గా పెడుతూ మధ్యలో రేవంత్ అన్న తాలూకు బాధలు, దాడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంత్ అన్న, అంతకంతా ఎత్తుకులేశాడు అంటే తెలియకుండానే అవన్నీ ఆయనని వాళ్ళకి ఇంజెక్ట్ చేసేసాం. అందుకే నీకు మొన్న కూడా నేను హనుమంతరావు గారు, హనుమంతరావు గారు ప్రతి వాళ్ళని అదో ఇదో అంటుంటాడు, ఆయన రేవంత్ అన్నని కూడా అన్నాడు అప్పుడు. కానీ ఈ పాటకు డాన్స్ చేస్తున్నాడు ఆయన, రేవంత్ అన్న పాటకు 3 రంగుల జెండకి ఆయన వాళ్ళందరూ తెలియకుండా వాళ్ళందరూ రేవంత్ అన్న ఒప్పేసుకున్నట్టు అయిపోయింది ఆ పాట. సో ఇది నేను కావాలనే ఇది ప్లాన్ చేసింది. దానికి తగ్గట్టు నరసన్న వాయిస్ ఎట్లయితే ఏ స్కేల్లో నరసన్న వాయిస్ లేస్తుంది, ఎలాంటి పదాలు నరసన్న వాయిస్ గొంతులో పలికితే జనాలు కనెక్ట్ అవుతాయి, ఇవన్నీ స్టడీ చేసి ఆ 2 hours లోనే ఒక మ్యాజిక్ లాగా చేసేసాము. శివుడు ఆశీర్వదించాడు. 2 hours అంతే, అర్ధరాత్రి 2 గంటలకి స్టార్ట్ చేసి తెల్లవారుజాము దాకా. అంటే అందులో 3 రంగుల జెండా పెట్టి కదులుతుండు కాంగ్రెస్ సూర్యుడు రేవంత్ అన్నాం కదా, ఆ కాంగ్రెస్ సూర్యుడు కదలడానికి మేము రాత్రంతా మేలుకోవాల్సి వచ్చింది. అంటే రేపటి నుంచి జనాలు మేలుకుంటారు, కాంగ్రెస్ పార్టీ మేలుకోబోతుంది, కానీ మేము రాత్రి మాత్రం నిద్రపోకుండా
మేల్కొని పని చేసినాం దానికోసం. సో ట్రూ. ఐ మీన్ లైక్ ఇప్పుడు ఏవైతే సాంగ్స్ ఉన్నాయో లైక్ అన్ని పొలిటికల్ సాంగ్స్ మీరు వాడిని అన్ని మినిమం 1 కోటి టచ్ అయినాయి ఉన్నాయి, రైట్? మీరు మూవీస్ కన్నా ఎక్కువ దీంట్లో ఎక్కువ హైలైట్ అయ్యారంట, నమ్ముతారా? అవును, ఇండిపెండెంట్ సాంగ్స్ వీటితోనే ఎక్కువ కదా? పేరు వచ్చింది. అంటే సాటిస్ఫాక్షన్ కానీ తృప్తి కానీ అన్ని దీంతో వచ్చాయి. కదా? 3 రంగుల జెండా అనే పాటతో ఇక నాకు ఇంతకంటే బ్లాక్ బస్టర్ రాదు. ఎందుకంటే ఒక సీఎం ఒక పార్టీ 2 years కింద వాడిన పాట 2 years కింద అది ఇప్పుడు లేచింది అది కదా? అంటే అప్పటి నుంచి రేవంత్ అన్న ఎక్కడ పోయినా అదే పాట. మధ్యలో ఒకసారి ఆయన ఇంద్రవెల్లి నుంచి అసలు మొదటి సభ మొదలు పెట్టాడు కాంగ్రెస్ది. అక్కడ కూడా మళ్ళీ సెంటిమెంట్ గా మా నన్ను పిలిచి ఆ పాట రాయించుకొని నరసన్న బాడి మళ్ళీ అది కూడా ఇంద్రవెల్లి కొండల్లో అది అప్పుడు మళ్ళీ రాహుల్ గాంధీ గారి కోసం 3 రంగుల జెండాను ఆయన పేరు మీదకి రాహుల్ గాంధీ గారి పేరు మీదకి మార్చి అంటే మెల్లగా పెద్ద కొడుకుని చేసిన పాటలా రేవంత్ అన్న ఇమేజ్ కూడా అంటే రేవంత్ అన్న ఇమేజే ఆ పాటను పుట్టించింది అంతే. అతను నాతో పంచుకున్న ఎన్నో రాత్రుల్లో మా ఇద్దరి మధ్య వచ్చిన చర్చలు, ఆయన ఫైర్ అవన్నీ మీరు మనిషిని బాగా గమనిస్తారు కదా ముందు రాసే ముందు ఎప్పుడైనా మామూలుగా వేరే పొలిటికల్ నేను చాలా తక్కువ చేస్తాం. మన తెలంగాణ ఎన్నికల్లో ఒక్క పార్టీ కూడా నేను పాట చేయలేదు, ఒక్కరికి కూడా చేయలేదు. సినిమాలు చేసుకుంటూ కూర్చున్నాను నేను. ఇది కూడా 2 ఏళ్ల క్రితం చేసింది, ఇప్పుడు హైలైట్ అయింది తప్ప నేను ఈ ఎన్నికల్లో అసలు ఎవరికి పాటలు చేయలేదు. మీరు అంటే నమ్మండి నమ్మకపోండి చాలా మంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు అనమాట, ఏమని ఈ పాట వాడినైనని చూపియాలా? ఏ పాట? ఈ 3 రంగుల పాట వాడినది ఎంత ఇంపార్టెంటో ఆ పాట పాడాలంటే అక్షరం అంతే ఇంపార్టెంట్. సో ఆ అక్షరం రాసిన వ్యక్తిని చూపించాలని స్పెషల్ గా మేము మైక్ టీవీలో ఫోకస్ చేసి మరి మైక్ టీవీ నాకు ఇల్లు లాంటిది. మైక్ టీవీ అవునా? నేను మైక్ టీవీలోనే ఫస్ట్ కనిపించాను. కురుమత్ అనే పాటలో నేను మంగ్లీ చేసాము. తెర మీద కనిపించడం ఫస్ట్ దామన్న ఉన్నప్పుడు మైక్ టీవీలోనే కనిపించా. తర్వాత సమ్మక్క సారక్క మన సంక్రాంతి పాట గొబ్బియ్యల్లో గోవుల కావలో అది కనకవ్వ నలుగురు వచ్చారు, అది నేను చేసింది. పోయినేడు కట్టుకున్న పోషంపల్లి సీర, అది చాలా అంటే మా తమ్ముడు కూడా ఉంటాడు దాంట్లో. నాకు చాలా అంటే మైక్ టీవీ అంటే మా ఓన్ లాగా నేను మా తమ్ముడు అందరూ మైక్ టీవీలోనే కనపడ్డాం. అంతేనా? ఓకే. సమ్మక్క సారక్క మంగ్లీతో చాలా పాటలు చేసాం ఇక్కడ. ఓకే. సో అంటే మీరు అనుకోకుండా అయిందా ఈ పొలిటికల్ సాంగ్స్ అనేది, లేకపోతే ఓకే మనం ఇక్కడ ఫిలిమ్స్ కి పాడుకుంటే పక్కకి వెళ్ళి ఇది చేద్దాం అన్నట్టు ఒక ట్రై ఇద్దాం? చాలా మందికి తెలియదు ఏంటంటే విన్న వాళ్ళకి తెలుసు ఈ రోజు 3 రంగుల జెండా పాట ఎంత కాంగ్రెస్ పార్టీకి ఎంత మీరే చెప్తున్నారు, నేను అనట్లేదు. కానీ 2004లోనే 100 ఏళ్ల చరిత గల్లదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, త్యాగాల ఘనత ఉన్నదమ్మో మన కాంగ్రెస్ పార్టీ, భారత మాతను బానిస చేసి తెల్లదొరలు పరిపాలిస్తుంటే గాంధీ నెహ్రూలు చేసిన పోరుకు గాంధీవంలా నిలిచిన పార్టీ, ఎందరెందరో మహావీరులు నెత్తురు చిందగ పోరును చేస్తే వారి ప్రాణముల త్యాగ ఫలితమై నిలిచినది మన కాంగ్రెస్ పార్టీ, పేదల పాలిట కల్పవృక్షము పెరుగు బువ్వలో కమ్మనితనము ప్రేమను పంచే అమ్మ రూపము ఇందిరమ్మ ఇంటింటి దీపము అలా ఇలాంటి ఆ చరిత్రనంతా తీసుకొని అప్పుడు నేను రాసి కంపోజ్ అంటే ఇది ఉన్న ట్యూన్నే తీసుకొని దీన్ని మేము రాసి మ్యూజిక్ చేసినాం. ఇందులో నేను నరసన్న ఇంకొక సింగర్ రమణ అని అంటారు, ముగ్గురం బుర్రకథలాగా పాడాం దీన్ని. ఈ పాటని రాజశేఖర రెడ్డి గారు రథంలో వేసుకొని స్టేట్ అంతా తిరిగేవారు అప్పట్లో. ఇది అప్పుడు రాజగోపాల్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు, వెంకరెడ్డి గారు మా ఏరియా నాయకులు వాళ్ళు చేయించారు అప్పుడు ఇది. అప్పుడు ఆ పాట అప్పుడు 10 ఏళ్ల పాటు తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి హవాలో మళ్ళీ కాంగ్రెస్ రావడానికి అప్పుడు ఈ పాట చాలా హెల్ప్ అయింది. అప్పుడు కాంగ్రెస్ అప్పుడు మేము అప్పుడే కొత్త, ఇక మాకంత తెలియలేదు, ఇంత మీడియా లేదు అప్పుడు. అది ఎక్కడో చేసేసాం, ఎక్కడో పోయింది అది. కానీ చాలా మంది తెలియదు ఆ పాట అంటే ఇష్టం చాలా మందికి, అది నేనని తెలియదు. మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి గారితో మాకు పరిచయం లేదు కదా, మేము అక్కడ నల్గొండలో చేసాము. అది స్టేట్ అందరికి ఉపయోగపడేలాగా రాజగోపాల్ రెడ్డి గారు చేయించారు. ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ అన్నే పాట చేయించుకుంటున్నాడు కాబట్టి మాకు ఇంత బూస్టప్ వచ్చింది. అట్లా ఇక్కడ దాకా వచ్చాం కదా, అప్పుడు అక్కడ ఉన్నాము, ఇప్పుడు ఇక్కడ వచ్చాము, ఇక్కడ దాకా ఎదిగాం, ఇంకెక్కడికో ఎదగాలని కోరుకుంటున్నాం. సో మూవీస్ విమానం రైట్, సో రీసెంట్ గా వచ్చిన మూవీ అది, దానికి మీరే మ్యూజిక్ డైరెక్టర్. సో
ఫిలిం ఇండస్ట్రీ సైడ్ మీకు పుషప్ ఇచ్చినట్టు అన్న డ్రగ్స్ మీద గిట్ట ఏదో చేసిండ్రు మీరు అవును. మధ్యలో, అది గిట్ట బాగా బ్రేక్ ఇచ్చింది కదా. అవును. సో హౌ ఇస్ ఇట్ జర్నీ, ఎట్లుంది ఫిలిం ఇండస్ట్రీలో, ఎట్లుంది ప్రోత్సాహం? ఫిలిం ఇండస్ట్రీలో విమానం సినిమా వరకు గందరగోళంగానే ఉండే నా పరిస్థితి నాకే. ఏంటిరా నాయన మనకేంటి లైఫ్, ఏదో ఈ ప్రైవేట్ సాంగులు చేస్తే మిలియన్లా పోతున్నాయి, జనాలు గుర్తుపడుతున్నారు, అది ఇక్కడ పేరు వచ్చింది, సినిమాల్లో ఎందుకు రావట్లేదు, మన అప్రోచింగ్ ప్రాబ్లం ఉందా ఏంటో అర్థం కాలే. విమానం అనుకోకుండా జీ స్టూడియోస్ వాళ్ళు, కిరణ్ అన్న అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ కూడా, వాళ్ళు నన్ను నమ్మి అంత మంచి సినిమాని ఇవ్వడం ద్వారా ఆ సినిమాతో ఏమైపోయిందంటే ఒక జీ స్టూడియోస్ అని నిమ్మకాయల ప్రసాద్ గారు, ఇటు సముద్రకని గారు, అటు కిరణ్ అన్న, వీళ్ళందరూ సపోర్ట్ దొరికింది. ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళు చేసే ప్రతి సినిమాకి నన్నే సముద్రకని గారి 2 సినిమాలు చేస్తున్నాం. పెద్దగా అవుతుంది. ఇంకా ఒకటి లగ్గం అని ఒక సినిమా చేస్తున్నాం. తెలంగాణ పెళ్లి ఎట్లుంటుందో అది. అంతేనా? అంటే తెలంగాణ మొత్తం ఆ పెళ్లిలో ఏంటంటే మన అలకలు, ఇప్పుడు యారాలకు ముందు చెప్పి చెప్పకపోతే పంచాదులు, ఇట్లాంటివన్నీ రమేష్ చెప్పాలి, ఫోన్ చేయగానే నా మీద అలిగినట్టు రమేష్ చెప్పాలి గారని మంచి మన తెలంగాణ బాగా అది మన రూరల్ కామెడీ బాగా చేస్తాడు ఆయన. సో అతనిది మంచి ప్రొడ్యూసర్ ఉన్నారు దానికి. ఆ సినిమా మంచి బ్రేక్ వస్తుంది నాకు, ఎందుకంటే ఫుల్ అన్ని విజిల్స్ పేపర్లు చేసే పాటలే ఉంటాయి దాంట్లో. అంతేనా? అంటే ఫస్ట్ బీటా? ఇప్పుడు విమానం ఏమైపోయిందంటే ఓన్లీ ఎమోషనల్ సినిమా అయింది. నా ఎనర్జీ ఏమో చూశారు కదా, 3 రంగుల జెండా జనాలంతా ఎగిరే విప్లవం చేస్తున్నారు. అట్లాంటిది నాకు సడన్ గా నాకు కాంట్రాస్ట్ సినిమా వచ్చింది నాకు. కానీ ఎలాంటి సినిమా వచ్చినా మనం అన్ని చేయగలుగుతామని నిరూపించుకోవాలని చెప్పి నాకు నేను ఛాలెంజ్ చేసుకుని విమానం సినిమా చేశాను. బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎవ్వరు నమ్మకపోయేవాళ్ళు అంతకుముందు. నువ్వు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తావా, బాగా చేస్తావా, పాటలు నువ్వు చేయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే వాళ్ళు చేస్తారు, ఈ పంచాయతీలతోనే సగం సినిమాలు వదిలేసేది నేను. విమానం బ్యాక్గ్రౌండ్ స్కోరే బాగా ఉంది అని పేరు రావడం, అది 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 పెద్ద మనకు బ్రేక్ అని, కమర్షియల్ బ్రేక్ అని చెప్పలేను. కానీ మనం సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ ఉండొచ్చు, మనం ట్రై చేయొచ్చు, ఇంకా ఇప్పుడు ఇదేం ఆశలు వదుకోవాల్సిన అవసరం లేదని ఒక ఊపిరి పోసింది విమానం. మమ్మీ డాడీ వీళ్ళందరూ ఇంట్లో గిట వాళ్ళు ఎట్లా అంటుండే, ఎట్లా ప్రోత్సహించారు? వాళ్ళేమన్నా అరే ఎందుకురా వారియా ఏమంటారు ఏం లొలి పెడుతున్నారా జాబ్ చేసుకున్నారా అట్లా? నీకు మంచి మాట చెప్తుంది ఇంట్లో, నేను ఎక్కడ చెప్ప నేను చెప్పన్నావు కదా. మా ఖాందాన్లో ఒకే ఒక ఆయన హెడ్ మాస్టర్ రేంజ్కి పోయిన టీచర్ పోయినేమో ఆయన ఉంటాడు, సైదులన్న అని ఉంటాడు ఆయన. అతను నేను చెప్తే వింటలేడు, పాటలు పిచ్చిలో పడి తిరుగుతున్నాడు, సినిమాలు అంటున్నాడు, ఇది అంటున్నాడు, మాకు చెప్పడం కూడా రావట్లేదు వాడికి, ఆయనతో చదువుకున్న ఆయన కదా కరెక్ట్గా ఏదో చెప్తాడు, మాయలో పడేసి నీకు చెప్పేస్తాడని వాళ్ళ ఇంట్లో దింపేసిపోయారు ఒక రోజు నన్ను. 10th క్లాస్ 9th 10th టైం అనుకో. అంటే అప్పటి నుంచే మొండి లెక్కలు చిన్నప్పటి నుంచి 6వ తరగతి 5వ తరగతి నుంచి ఓన్గా పాటలు క్రియేట్ చేయడం ఇవన్నీ ఉండేవి నాకు స్కూల్లో ఉన్నప్పటి నుంచి. నేను పాటలు చేస్తా, సినిమాల్లో పోతా. ఎందుకు స్కూల్లో కాంపిటీషన్ అయితే కదా, అడేం చేయలే, చేస్తేనే కదా స్టేట్ లెవెల్ అవార్డు వచ్చింది. మరి ఇంకా ఆయన నడుస్తుంది అంటే చదువుకోవాలి కదా, ఉద్యోగం. నువ్వు అసలు బుక్ లో పట్టకపోతుంది. చదువు 10th వరకు బాగానే చదివేది, 8th 9th వరకు మంచిగా చదివిన. ఇంకా ఆ తర్వాత నుంచే పాటల మైండ్ పడ్డది. అంటే చదువుకొని ఏం చేయాలి నేను, ఈ పాటి తెలుగు మీడియం చదువులు ఈ వచ్చే కాలాలకు ఎడ పనికి వస్తాయి, టైం వేస్ట్ ఎందుకు నాకు, దానికి దీదేదో మ్యూజిక్ లో పెట్టుకుంటా, మ్యూజిక్ చదువుకుంటా. అప్పటి నుంచి 10th తర్వాత మ్యూజిక్ కోర్సులు ఏముంటాయి, వీటి మీద మైండ్ ఉండేది. అయితే మా నాన్న ఒక రోజు కూర్చోబెట్టి నాతో అంతా చెప్పాడు, మొత్తం ఆయన చెప్పాల్సినంత ఇతబోదంతా చేసేసాడు. చేసిన తర్వాత కోట్ల మందిలో ఒకరికి వస్తుంది రా సినిమా ఇండస్ట్రీ, పాటలు ఇవన్నీ. మా తాతవాడు తండ్రివాడు అక్కడ పోతే ఎందుకురా నువ్వు వద్దురా అంటే, కోట్ల మందిలో ఒకడికి వస్తాడు రా అంటే, వమ్మో అవునా అని భయపడతాడేమో అనుకుంటా ఆయన. అన్న కోట్ల మందిలో ఒకడికి వస్తుంది అంటున్నావు కదన్నా, ఒక నేనేనేమో అన్న. అస్సలు ఎవడికి రావట్లేదు పేరు చెప్పే ఫస్ట్, అస్సలు ఎప్పటికి రావట్లేదు అంటలేవు కదా నువ్వు, ఒక్కడికి వస్తుంది అంటున్నావు కదా, ఆ ఒక్కడు నేను ఎందుకు కాకూడదు అన్న. అరే ఇక నీ క్లారిటీ ఉందిరా, నీకేం చెప్పడానికి లేదు, నేను అన్నాడు. అప్పటి నుంచి నాకు ఎవరు అంటే వాళ్ళకి ఎదురు చెప్పే అవకాశం కూడా నేను ఇవ్వలేదు. బయటికి వచ్చి ఇంటికాడ ఉంటే ఊరికి ఎక్కడ తిడతారో అని నల్గొండలో వచ్చి ఫోటో స్టూడియోలో పని చేసుకుంటూ రూములు తీసుకొని మ్యూజిక్ క్లాసులకు వెళ్ళడం, అక్కడి నుంచి చిన్నగా హైదరాబాద్కి రావడం, ఇలా జరిగింది. కాబట్టి నేను ఇక కుటుంబంతో అటాచ్మెంట్ తక్కువ అయిపోయింది నాకు. నన్ను ఎవరు చెప్పడానికి వాళ్ళకి నేను దొరకపోయేది ఇక అంతే. ఇక మొత్తం హైదరాబాద్ మూవ్ అయిపోయినా. సో ఫస్ట్ బ్రేక్ హైదరాబాద్ రాగానే వచ్చినది అంటే, నాకు హైదరాబాద్ రాగానే కాదు, నల్గొండ ఉన్నప్పుడు నేను 5 సినిమాలో ఇదే ఏమిటమ్మా మాయమాయ పాట రాసిన, రాజశేఖర్ హీరో.
అంటే అక్కడ నుంచే ఆ నడిపించిన ఫోటో స్టూడియోలో ఉండే శంకర్ అన్న ఎన్ శంకర్ గారు ఉండేవాళ్ళు. ఆయన రమ్మన్నప్పుడల్లా రావడం పోవడం వచ్చిపోతుండే. ఆ క్లారిటీ ఏం లేదు, నాకు ఏం లక్ష్యము మ్యూజిక్ ఇవన్నీ తెలియదు. అంటే మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం, సినిమాల్లో పాటలు రావాలంటే స్టూడియోలు ఉంటాయి, రికార్డింగ్ ఏం తెలియదు. నల్గొండ ఉన్న పిల్లగాడికి ఏం తెలుస్తుంది? ఆ ఆయుధం సినిమా పాట రాసే క్రమంలో వందే మాతరం శ్రీనివాస్ గారి స్టూడియోలో ఉన్నప్పుడు అక్కడ నాకు లక్ష్యం క్లారిటీ వచ్చింది. ఓ మనము రాస్తాం, మనము కంపోజ్ చేస్తాం, మనము పాడతాం, కొంచెం టెక్నికల్ మ్యూజిక్ విషయాలన్నీ నేర్చుకుంటే మనమే మ్యూజిక్ డైరెక్టర్ అయిపోవచ్చు కదా అని ఒక క్లారిటీ వచ్చింది. కానీ తెలియకుండానే పాటలు పెద్ద పెద్ద సినిమాల్లో రచ్చలో డిల్లగు 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 డిల్లా డిల్లగు జయ్యక పిల్ల నేను రాసింది. అది ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు నాగార్జున నేను రాసింది. శంభో శివ శంభో శివ శివ శంభో రవితేజ గారిది నేను రాసింది. ఎవడే 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 సుబ్రహ్మణ్యం అది స్టైల్ సినిమా చూసావాను. దాంట్లో మెరుపై సాగర అది రమ్మంటున్నా రణరంగా ఏ డాన్స్ కాంపిటీషన్స్ అయినా ఆ పాట వేస్తారు. సో ఇవన్నీ పాటలన్నీ హిట్ అవుతున్నప్పుడు అందరూ ఏం చేసేవాళ్ళంటే నేనేదో లిరిక్ రైటర్ని, ట్యూన్ చేస్తే రాచేస్తానని చెప్పి అప్పుడు నువ్వు పాటలు రాసుకోవచ్చుగా నీకెందుకు మ్యూజిక్ అనేవాళ్ళు. నువ్వెవడరా బాయ్ నేనేం చేయాలో చెప్పడానికి, మనకు తెలంగాణలో ఉంటుంది కదా కొంచెం అంతా. నేను నాలో ఏముందో నాకు తెలుసు, నేను కొత్త పాటలు క్రియేట్ చేయాలి కానీ ఎవరో క్రియేట్ చేసిన పాటలకు నేను రాసేది ఏంది. సో నాకు అట్లా ఇష్టం లేదని చెప్పి లక్షలు లక్షలు ఆఫర్లు వస్తున్నా కూడా నేను వదిలేసేవాడిని. ఆల్మోస్ట్ ఒక 5 ఏళ్ళు ఊరికే నేను ఖాళీగా ఉన్నాను. నన్ను గుర్తిస్తే మ్యూజిక్ డైరెక్టర్ గుర్తించండి, లేకపోతే నేను చాలు నేను రాయని కూర్చునేది. ఎవడు ఏనందుకే కోపం వచ్చి యూట్యూబ్ ఛానల్ నేను ఓపెన్ చేసి మ్యూజిక్ డైరెక్టర్గా నన్ను ఎవరో గుర్తించేది ఏంటి, నేనే జనాలతో గుర్తించబడి జనాలతో ఓటేపించుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను ఆగండి అని. నువ్వు రాయి నేను శిల్పి, అన్నదమ్ములు, నాన్న పాట, డ్రైవర్ మల్లయ్య, మైక్ టీవీలో పాటలు ఇవన్నీ చేసి అంచెలంచెలు వచ్చిన విమానంతో అవన్నీ యూట్యూబ్ సాంగ్స్ వాటి వల్ల ఏమొస్తాయి అంతేనా, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చేసిన పాటలే కష్టమే మొత్తం. కానీ యూట్యూబ్ ఒక యాంగిల్ చాలా మంది లైఫ్ ఇచ్చింది కదా. కాకపోతే నాకు నేచరు ప్రకృతి ఎప్పుడు నన్ను రాజాలాగానే ఉంచుతుంది. అన్ని రకాలుగా డబ్బులైనా సినిమా అయినా అవకాశాలైనా ఎప్పుడు నాకు పని లేకుండా నేను ఉండను, పైసలు లేకుండా ఉండను. నాకేం కావాలో సమయానికి అన్ని నాకు అందిస్తుంది అంతే. నేను ఎంత కాన్ఫిడెంట్గా ఉంటాను. నీకు మొన్నటిదాకా నాకు ఒక బాధ ఉండే. ఏం బాధ ఉందంటే ఏదైనా ఒక అవకాశం కోసమైనా పోవాలన్నా, ఏదైనా పాట క్రియేట్ చేసుకోవాలన్నా, లేదా సినిమాలు పట్టుకోవాలంటే ఎవరో ఒకరి దగ్గర తిరగాలి. అసలు మనల్ని చరణ్కి ఏదో చేద్దామని ఒక మనిషిని నేను సంపాదించుకోలేకపోయాను, ఇది నా లోపమా, ఒక్క మనిషి కూడా లేడేంటి నాకు అని అనుకునేది. ఒక్క మనిషి ఎందుకు ముఖ్యమంత్రిని ఇస్తాను కానీ ప్రకృతి ఇచ్చేసి సీఎం దగ్గరికి వెళ్ళి జస్ట్ కలిసి ఫోటో దిగడానికి కూడా కుదరలే నాకు. ఎవరోడో ఈ 5 ఏళ్లలో నేను సీఎం దగ్గర తీసుకుపోతా అని చెప్పి నన్ను వాడుకున్న వాళ్ళే ఉన్నారు చాలా మంది. ఈ రోజు సీఎం నాతో మాట్లాడినతనే సీఎం. అంతే కదా, సీఎం దగ్గరికి పోవాలంటే నాకు పెద్ద ఎవరు అవసరం లేదు. ఇప్పుడు నేను ఇంటి ముందు పోయి చరణ్ వచ్చిందంటే అరమ్మని లోపల కంటాడు. నేను రేవంత్ రెడ్డి గారిని కలిసి ఉంటే చరణ్ నన్ను పట్టుకోను అంటే పాట పాడతాం పోయి అని చెప్తా. నేను ఇప్పుడు కూడా రేవంత్ అన్నకి నేను పాటగాడిగానే ఉపయోగపడతా. ఆయన చేసే పనులు మంచి పనులు అన్నిటిని ప్రజలకు చేరవేయడానికి నేను అందుకే ఉంటాను అంతే. ఎప్పుడైనా నేను అందుకే రేవంత్ అన్నకు అంటే ఇప్పుడు నౌ లైక్ యూ టోల్డ్ యు ఆర్ సపోర్టింగ్ రేవంత్ అన్న. ఓకే, రేపు మళ్ళీ వేరే పార్టీ నుంచి వేరే వాళ్ళు అడిగితే చేయరా? అది రేవంత్ అన్నకు అపోజిట్ అయితే చేయను నేను. అట్లా ఉంటుంది. రేవంత్ అన్నకి ఇబ్బంది అయ్యేదైతే చేయను. ఇప్పుడు నేను అన్నట్టు ఆ కథాగానాలు చేస్తా. ఇప్పుడు ఆ వ్యక్తి కథని ఆ వ్యక్తి జీవితం గురించి చెప్పడానికి ఓకే, కానీ నాకు రేవంత్ అన్న ఫామ్లో ఉన్నంత వరకు ఇప్పుడే కాదు, నువ్వు లాస్ట్ ఎన్నికల్లో కూడా నువ్వు ఒక్కడన్నా తీసి చూపించు నాకు ఈ పాట నువ్వు చేసినావు చరణ్ అన్న. రేవంత్ అన్న సీఎం అవుతున్నాడు, ఆయనకి ఇబ్బంది అయ్యే ఏ ఒక్క అంశాన్ని నేను చేయకూడదని చాలా మంది 10 లక్షలు ఇస్తాం 20 లక్షలు ఇస్తాం నీ వాయిస్తో పాడు ఇది పాడను. నేను సినిమాల బిజీలో ఉన్నాను. 4-5 సినిమాలు నడుస్తూ ఉండే, కంపోజింగ్ చేసుకుంటూ సినిమా నా డైరెక్టర్లు రోజు స్టూడియోలోనే ఉండేవాళ్ళు. అసలు ఏంది అసలు కాంబినేషన్ చూసిరా మీరు? ఇదేమో మొత్తం ఇట్లా పాటలు పాడుతుంటే ఇట్లా రోషం బుట్క రావాలన్నట్టు ఉంటది కదా. ఈడనేమో ఆ విమానం గానీ మామూలు వేరే పాటలు గిట్ట కొన్ని మీవి చాలా స్మూత్ గా సూదింగ్ గా పోతుంటాయి. కాంట్రాస్ట్ ఉంది కదా అసలు. నేను బేసిక్ గా సినిమా అంటే ఇదేమో పుట్టుకతో మన లోపల మనం పోరాటాల గడ్డలో పుట్టినాం కాబట్టి మనకు ఉంటది. సినిమాకి వెళ్ళినప్పుడు కంప్లీట్ నా డైరెక్టర్ నా ఎదురుగా ఉంటాడు కదా, దర్శకుడు నన్ను ఎటు తీసుకుపోతే అటే పోతాను అంతే. మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారా అన్న ముందు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిలిం కి ఒక పాటలు ఉన్నాయనుకో, చెప్తారా మీకు ఈ లొకేషన్ మేము ఇది పెట్టుకుంటున్నాం దీనికి పాట కట్టు అంటే? ఇప్పుడు విమానం ఉందనుకోండి,
ఇప్పుడు దాంట్లో సిన్నోడా ఓ సిన్నోడా చిన్న చిన్న మేడ నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నాడు మీ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నయ్య పుట్టాడు నువ్వు రాముడంత ఎదగర నేడు అంటే ఆ పాట అక్కడ తండ్రి కొడుకు బస్తీలో ఒక వికలాంగుడైన తండ్రి ఆ పిల్లోడి సైకిల్ మధ్య మీద అది వస్తాడు. నేనేం చేశానంటే ఆ అంశాన్ని తండ్రి కొడుకైన ప్రతి ఒక్కడు కూడా కనెక్ట్ అవ్వాలి. ట్రూ. నేను అనుకున్నది నిజమైంది. ప్రతి ఇన్‌స్టాగ్రామ్‌లో తండ్రి కొడుకు, తండ్రి కూతురు అందరికి ఇదే పాట పెట్టుకుంటున్నారు. అంతే కదా. సో అక్కడేంటి ఆ డైరెక్టరు, ఆ మేకర్స్ వాళ్ళు నాకేం చెప్తారంటే, "నువ్వు ఇందులోకి వెళ్ళిపోవాలి ఈ స్లమ్‌లోకి. ఆ స్లమ్‌లో ఇక్కడ అనవసరమైన ఇన్స్ట్రుమెంటేషన్‌లు, నీ మ్యూజిక్ ప్రతిభనంతా మాకు చూపియకు. ఇక్కడ ఆ పేదరికం సంగీతంలో కూడా ఉండాల. వాళ్ళ జీవితంలాగే ఆ పాట ఉండాలి. ఎక్కువ కలర్స్ వద్దని ప్రసాద్ గారు చెప్పేవాళ్ళు. సో అలాగా మనం తెల్ల కాగితంలాగా ఉంటాం అంతే ప్రియాంక. నేనెప్పుడు వైట్ పేపర్ లాగా ఉండడానికి ఇష్టపడతా. వాళ్ళు ఏం రాసుకుంటే అదే. ఇష్టం. రేవంత్ అన్న విప్లవం రాసుకున్నాడు. గీకేసి. వాళ్ళు విమానం వాళ్ళు ప్రేమను రాసుకున్నారు. తండ్రి కొడుకుల ప్రేమని. రమేష్ చెప్పాలా ఇంకో రకం ఉంది రాసుకుంటున్నాడు లగ్గానికి. గుమ్మడి నర్సయ్య అని ఒక బయోపిక్ సినిమా చేస్తున్నాడు. నేను సముద్రకని గారు చేస్తున్నారు. ఇల్లెంది ఎమ్మెల్యే ఉన్నాడు, సైకిల్ మీద పోతాడు. దానికి పరమేశ్ అనే ఒక డైరెక్టర్. అక్కడ వాళ్ళు ఏం రాసుకుంటారు, ఒక ఆదివాసి, ఒక లంబాడి, ఒక అతని, ఒక మామూలు మనిషి, మట్టి నుంచి వచ్చిన ఒక నాయకుడు జీవితాన్ని చెప్తున్నాడు. అక్కడ ఆ కథకు కావాల్సిందే చెప్తాడు. పుస్తకాలు బాగా తిరిగేస్తావా? ఏవి తిరిగేది జీవితాలను తిరిగేస్తా. అంతేనా? ప్రియాంక ఉంది కదా మొత్తం రోబో చూసినావా? రోబో చిట్టి రోబో ఉంటాడు రజనీకాంత్. వాడు ఎలా స్కాన్ చేస్తాడు ఎదురుగా, నేను నీతో ఉంటే నిన్ను మొత్తం స్కాన్ చేస్తా. నా మీద పాట కట్టకపో, నేను నీ మీద పాట కడతా. నువ్వు నీ పాటతో 10 మంది ఇప్పుడు నువ్వు ఒకటి విన్నావో లేదు, నా దాంట్లో ఉంటది కథలని కుంచే అని ఒకటి ఉంటది. కాళ్ళు చేతులు మొత్తం లేని ఒక ఖాజా అఫ్రీద్ అనే ఒక అతను నాకు చెప్తే కథ మామూలు అమ్మ కాళ్ళు చేతులు ఏమి ఉండవు ఆ అమ్మాయికి. మొత్తం బాడీ అంతా చచ్చిపడిపోయిన అమ్మాయి చిత్రాలు వేసింది. ఆ అమ్మాయి వేణు బుడుగుల డైరెక్టర్ గారు ఉన్నారు కదా, వాళ్ళ వైఫ్ ప్రొడ్యూస్ చేసింది ఆ పాటని. ఆ అమ్మాయి కథాగానం కూడా చేసింది. నేను మీరు యూట్యూబ్లో పోతే ఉంటుంది. అంటే నాకు కథాగానం చేయడానికి ముఖ్యమంత్రులు లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళు అవసరం లేదు. నీ కథలో కూడా ఒక స్ఫూర్తి ఉందనుకో, నీ కథ ద్వారా ప్రపంచం ఏదైనా నేర్చుకునే అంశం ఉందనుకో, అది నా మనసుకి తట్టింది అనుకో, అయిపోయా అంతే. సో అలాంటి కథాగానం నేను నాలాంటి వాళ్ళు రాసేంత గొప్ప స్థాయికి నువ్వు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వస్తుంది టైం వస్తుంది. సో అంటే ఇప్పుడు లైన్ గా లిస్ట్ అయితే ఉంది అంటున్నావు కదా, యూ టెల్ మీ ఇండస్ట్రీలా. సో పొలిటికల్ అని అయితే దెబ్బ తాకింది, అది తెలిసిందే. ఇండస్ట్రీలో ఎట్లుంది ప్రోత్సాహం? ఎవరైనా పెద్ద మనుషులు, ఐ మీన్ లైక్ నోన్ పీపుల్ ఎవరైనా పిలిచి శబాష్ బేటా మంచి చేసినావు అనేటోళ్ళు ఉన్నారా? అంటే రావేంద్రరావు గారు అభిమానం సినిమా అప్పుడు పిలిచి మమ్మల్ని అందరం టీం నందరిని అభినందించారు. చాలా మంది చెప్తారు అంటారు. బట్ ఇంకా మనకు అవకాశాలు మన లోపల ఎనర్జీ. ఇప్పుడు మీరు అంటున్నారుగా, నేను సేకరణ పాటలు తీసుకోను, ఉన్న పాటలు చేయను, నా సొంతంగానే అద్భుతాలు చేసేస్తా. సో ఇప్పుడు 3 రంగుల జెండా అనే పాటని వాళ్ళ ఎలక్షన్ పాట చేస్తున్నప్పుడు ఏదో ఉన్న పాట చేయొచ్చు, కానీ నేను సృష్టిస్తా. అలాగే ఏ పాట తీసుకున్నా మీరు మన ఇదే మైక్ టీవీలో కూడా చూడండి, నేను చేసిన ప్రతి పాట అన్ని నేను ఒరిజినల్గా కంపోజ్ చేసినవి ఉంటాయి సెల్ఫ్గా. సో వాటిని కూడా ప్రజలతో విజిల్ చేపిస్తారు. థియేటర్లో కూడా మాస్ హీరోలు, కమర్షియల్ హీరోలు చేయాలని కోరిక నాకు. యూ రైట్, యూ కంపోజ్, అంటే మీరు పాడి ట్యూన్ చేసేటప్పుడు నాకు లిరిక్ వచ్చేస్తుంది. పాడాను నేను విమానం సినిమా మొత్తం నా వాయిస్. ఇప్పుడు ఈ పొలిటికల్ కి రిలేటెడ్ పొలిటికల్ పాడలేదు కదా, కథాగానాలు పాడాను. రేవంత్ అన్న కథాగానం పాడాను నేను. 1-2 లైన్స్ అది ఉంటుంది, మీరు కొట్టండి రేవంత్ అన్న కథాగానం వస్తుంది యూట్యూబ్లో. దాంట్లో మంచి పదాలు ఉంటాయి. చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చెయ్యెత్తి మనసారా జై కొడుతుంది, ఆ లెక్కలో అయితే అతి త్వరలో నీ లక్ష్యం ఫలించి నిన్ను శిఖరం చేరుస్తుంది, రేలా 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 రేవంతన్నా మా రేపటి సూర్యుడు నువ్వే రేవంతన్నా. 2 years బ్యాక్ చెప్పిన ఇది. చరిత్ర ఎప్పుడైనా పోరాట యోధులకే చేతి మనసారా. ప్రకృతి మనతో పలికిస్తుందా, లేకపోతే స్వచ్ఛమైన మనసుతో ఒక కవి, ఒక గేయకారుడు చెప్పింది నిజమవుతుందో తెలియదు, కానీ నేను రేవంత్ అన్న పాటలో చెప్పిన ప్రతి పదాలు నిజమైన ఈరోజు. అంతే కదా. ఐ థింక్ మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ నేను మా సొంత అన్న ఎవరో సీఎం అయినంత ఆనందం ఉంది నాకు. అంతేనా? మేము ముచ్చట. వన్ బెస్ట్ థింగ్ అబౌట్ రేవంత్ రెడ్డి గారు, లైక్ అంటే మీరు పర్సనల్ గా చూసినప్పుడు నోటీస్ చేసింది ఏమన్నా ఉందా?
లైక్ చెప్పిన కదా, పోరాటం అంటే ప్రజాపక్షంగా ఫైటింగ్ ఉండడం, ప్రజల ఆయన స్థానానికి ఆయన ఉన్న ఇప్పుడు దానికి ఆయన అవసరం లేదు. ఆయన కూడా అందరు రాజకీయ నాయకుల్లాగా డబ్బు సంపాదన మీద లేకపోతే ఇంకో రకమైన దాని మీద అధికార పార్టీలకు వెళ్ళేసి జెండా కప్పేసుకొని వాళ్ళతో లాలుచి పడిపోయి ఏదో ఒకటి చేసుకోవచ్చు ఆయన. కానీ ఆయనకు అవకాశాలు వచ్చి ఉంటాయి, నాకు అంటే మనకు తెలియదు కానీ ఆయనకు రాకుండా ఉండవు. కానీ దేనికి లొంగకుండా అనుకున్న ఒక సంకల్పానికి పట్టుబట్టి ఉన్నాడు చూడు. నాకు 2015లో చెప్పాడు ఆయన. నేను అన్నాను జైలు నుంచి రాగానే, అన్న పరిస్థితులు అంతా ఆగమాగా ఉన్నాయి కదన్నా, అక్కడ చూస్తేనేమో వాళ్ళు ఎదురు లేకుండా పరిపాలిస్తున్నారు, 3 ఏళ్ళ ఎన్నికలు ఉన్నాయి కదా, ఈ ఎన్నికల్లో ఎట్లా కొడతారన్నా, మీరు కష్టమేమో కదా, ఏ పార్టీ కూడా మనకి ఇంకా అర్థం కావట్లేదు, టీడీపీ ఉంటుందో ఇక్కడ ఉండదు. నా లక్ష్యం 18 కాదు చిన్ని, ఇలా పోరాటం చేసుకుంటూ ఉండి 2024 నా టార్గెట్ అన్నారు ఆయన. అప్పుడే అన్నారు. నేను నర్సన్ ఇద్దరం ఉన్నాం. 2024 నా టార్గెట్ అని అప్పుడే చెప్పారు. ఆయన సీఎం అయిన రోజు నాకు ఆ మాట గుర్తొచ్చింది. ఎలా చెప్తారు మనిషి, చెప్పి ఎలా చేస్తారు. సినిమాల్లో ఉంటుంది ఇలాంటివి, సినిమాల్లో హీరోలు ఈ టైంకి నేను ఇది చేస్తా, ఈ టైంకి నేను ఇది చేస్తా అంటారు కదా, అవన్నీ చెప్పుకుంటూ చేసుకుంటూ వచ్చారు ఆయన. ఇప్పుడు నేను ఒక్క వర్డ్లో చెప్పాలంటే నేను ఒకటి చెప్తాను నీకు. ఇప్పటి వరకు నేను విజేతల జీవితాలన్నీ పుస్తకాల్లో చదివా, సినిమాల్లో చూసా, కానీ ఒకే ఒక్క జీవితాన్ని లైవ్లో చూసా. నా కళ్ళ ముందే ఆయన ప్రయాణం అంతా సాగింది. జైలు నుంచి వచ్చిన రోజు నుంచి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే వరకు ఆ చరిత్రలో నేను కూడా సాక్షిగా ఉన్నా, ప్రత్యక్ష సాక్షిగా ఆయన జీవితం మొత్తం ఉన్నా కదా. అది నా జీవితంలో ఇంకా నాకు అలాంటి అవకాశం మళ్ళీ రాదు. అంతేనా? ఓకే. ఏంది నల్గొండ గద్దర్ అనేసి లైక్ అంటే మీరు ఫ్రెండ్సా ఏంది ఆయన కోసం? లేదు ఫ్రెండ్స్ అని ఏం కాదు, నేను నల్గొండలో ఉన్నప్పుడే అన్న ఇక అంటే ఫ్రెండ్స్, అన్నదమ్ములను ఫ్రెండ్స్ అంటామా, నాకు అన్న లెక్కనే ఆయన కూడా, ఇంట్లో అన్న ఎలాగో అన్నయ్య. సో నేను అక్కడ నల్గొండలో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఉండేవాడు, అక్కడే మేము పరిచయం. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆయన వేరే దగ్గర లీడర్ల దగ్గర ఉంటున్నా కూడా పాటల దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి చేసేటోళ్ళం. సో ఈ లీడర్లు, ఈ పొలిటికల్ లీడర్లు వీళ్ళంతా సినిమాల్లో ఉంటాను కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడాలో నాకు తెలియకపోయేది. సో వాళ్ళతో ఉంటాడు కాబట్టి వాళ్ళతో మాట్లాడడం అంతా ఆయనే చూసుకునేవాడు. బట్ లాస్ట్ కొన్ని రోజులుగా నేను సినిమాల్లో బిజీ అవ్వడంతో ఇక ఆయన పూర్తిగా ఆయన కూడా చూసుకుంటున్నాడు అవన్నీ. అంతేనా? ఓకే. నేనంటే నేను ఇంకోటి కూడా ఏంటంటే, నేను ఎక్కడ నేను డిస్ప్లేలో ఉండకపోయేవాడిని కదా. సినిమాలు ఉన్నప్పుడు సినిమా రేంజ్ మార్కెట్లో అక్కడ ఉంటాయి కాబట్టి ఈ పొలిటికల్ సాంగ్లు ఇటుకి పేర్లు వేసుకుంటే బాగోదని చెప్పి ఇక నేను ఏం వేసుకోవద్దు, ఆయన గొంతు ఉంటుంది కాబట్టి ఆయన ఎక్కువ ఫోకస్ అయ్యేవాడు. నేను కంపోజ్ చేయడం, రాయడం అన్ని చేసి ఇచ్చేయడం. నర్సన్న వాయిస్ని కరెక్ట్గా ఎలా వాడాలో ఎక్కువ తెలిసినోడిని నేనే వాస్తవంగా. ఎందుకంటే ఎక్కువ రోజులు నాతోనే పాడాడు, నా స్టూడియోలోనే కొన్ని వేల పాటలు పాడుంటాడు ఆయన. సో కాబట్టి నాకు చాలా సంతోషం నర్సన్న వాయిస్కి ఈరోజు ప్రజలందరూ కూడా ఆయన వాయిస్ కావాలని కోరుకోవడం, ఆయన ఇంత విజయాన్ని సాధించడం. నేను ఎప్పుడూ అనుకోని కలగనేవాడిని ఈ వాయిస్ అందరు ప్రజలందరూ దీన్ని ఆరాధించాలని. సో అది ఇక్కడ పొలిటికల్ వరకు అయితే సక్సెస్ అయింది అది. అంతేనా? ఓకే. ఫిల్మ్లో ఏమైతే చూద్దాం. ఫిల్మ్లో మీరు హిట్ కావాలని నేను కొత్త పెద్ద సినిమాలు చేస్తే తప్పకుండా ఏదో మంచి పాట పాడిస్తాను కదా. అంతే అవుతాడు. ఓకే. విషింగ్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. మీరు ఇంకా ఇట్లాంటి మంచి మంచి పాటలు తీసుకురావాలని, మన తెలంగాణ ప్రజలకి తెలంగాణ గురించి ఇంకా బ్యూటిఫుల్గా మీరు లైక్ యూ టోల్డ్ మంచి ఇన్స్పైరింగ్ పీపుల్ని ఫోకస్ చేసి ఇంకా నాకు అవకాశం ఇస్తే ప్రభుత్వం, ఇప్పుడు రేవంత్ అన్న కానీ ప్రభుత్వం కానీ ఎవరైనా నాకు దాంట్లో ఏదైనా ఒక నాకు చిన్న భరోసా కలిగించి నాకు ఇది చేయరా అని అంటే మాత్రం నేను మన కళాకారుల్ని, మన కళల్ని, మన తెలంగాణ చరిత్రల్ని, మన కథల్ని, సంస్కృతులను అన్నిటిని ఇంకా ఎలివేట్ చేసి ఇంకా భావితరాలకు చెప్పేలాంటి ఒక అద్భుతమైన కార్యక్రమాలు చేయాలని ఉంది. అది చేస్తానని అనుకుంటున్నాను. హోపింగ్ ఫర్ ద బెస్ట్. All the best. Thank you so much for coming. Thank you, Priya. This is a chit chat with Charan Garu. I am Priyanka signing off.